హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో అయితే జీడిపప్పు పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ అయితే తీసుకున్న పన్నీర్ని ఈ విధంగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్లో ఒక చిటికెడు పసుపు, చిటికెడు కారం, చిటికెడు సాల్ట్, చిటికెడు ధనియాల పొడి అయితే యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పన్నీర్ని ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి. అప్పుడే పన్నీర్కి మసాలా అది పన్నీర్కి అది పడుతుంది. సో నెక్స్ట్ అయితే బాండీ పెట్టి ఆయిల్ అది హీట్ అయిన తర్వాత ఆనియన్స్, చిల్లీస్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్ తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. నెక్స్ట్ అయితే బాండీ పెట్టి ఆయిల్ అది హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ని అయితే ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. పన్నీర్ని అయితే ఈ విధంగా కలుపుతూ ఉండాలి, లేకపోతే పన్నీర్ అడుగంటుతూ స్మాల్ పీసెస్ కింద వచ్చేస్తుంది. సో పన్నీర్ అయితే రోస్ట్ అయిపోయింది, ఆనియన్స్ అయితే మగ్గుతూ ఉన్నాయి. సో ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు 1 టమాటో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత టమాటాని కూడా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. టమాటా కూడా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. నేనైతే హోల్ గ్రెయిన్ బిర్యానీ మసాలాని తీసుకున్నాను. నేనే ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఆ మసాలా పౌడర్ అయితే 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి. నేనైతే జీడిపప్పు ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే జీడిపప్పు అయితే పచ్చి జీడిపప్పు టేస్టే వస్తుంది. సో దాన్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. సో జీడిపప్పు కూడా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే వాటర్ అది యాడ్ చేసుకోవాలి, కర్రీ అది బాయిల్ అవ్వడానికి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మూత పెట్టుకోవాలి. సో కర్రీ అయితే బాయిల్ అవుతుంది. నేనైతే జీడిపప్పు పౌడర్ చేసుకున్నాను, అది కూడా ఒకసారి యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు పౌడర్ యాడ్ చేయడం వల్ల కర్రీ గ్రేవీ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. సో కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది. నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. సో కర్రీ చూసారా ఎంత బాగా వచ్చిందో, గ్రేవీగా. పన్నీర్ జీడిపప్పు అయితే బాగా బాయిల్ అయింది. నేనైతే దోశ వేస్తున్నాను పక్కన కర్రీ చేస్తూ. మా హస్బెండ్కి ఆఫీస్కి టైం అవుతుంది, టిఫిన్ అది రెడీ చేస్తున్నాను. సో పన్నీర్ చూసారా భలే సాఫ్ట్గా భలేగా ఉంది. పన్నీర్ జీడిపప్పు కర్రీ చాలా బాగా వచ్చింది కర్రీ. కాన్వికైతే టేస్ట్ చూస్తుంది. లంచ్ అది పెడితే రైస్ తినకుండా పన్నీర్ పీసెస్ మాత్రమే తింటుంది, బాగుందంట. చేతు అయితే ఆడుతున్నాడు, బెడ్రూమ్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. కాన్వికైతే టేస్ట్ చూస్తుంది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, సీ.